కీర్తన సంఖ్య 76. ఈ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 3 వచనాలు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది, షాలోంలో ఆయన గుడారం ఉన్నది, సీయోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వెంటి బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధములను ఆయన విరగ్గొట్టెను. ఈ భాగంలో చెప్పబడినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, ఓ యుద్ధంలో జరిగినటువంటి సీన్లా ఉన్నాయి. కానీ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా తన ఆలయములో సింహాసనాసనుడై ఉన్నాడు అనే భావన కలుగుతుంది. అందుకని ఆ పేరు దానికి పెట్టడం జరిగింది. ఈ కీర్తన రాసింది ఆసాపు. బహుశా 2వ రాజులు 18వ అధ్యాయము లేక 2వ దినవృత్తాంతాలు 32 ఆ సందర్భాల్లో వ్రాయబడినటువంటి సందర్భం అయిండొచ్చు అని చెప్పి ఈ సోడ్లో కొంతమంది కామెంట్ చేశారు. నేను కూడా అది బహుశా కరెక్ట్ ఏమో అని అనిపించింది. ఎందుకంటే ఈ వాక్య భాగంలో రాయబడినటువంటి మాటలు ఆ జరిగిన సందర్భానికి కొంత పోలిక కనపడింది. తర్వాత భాగం 4 నుండి 9 వరకు. దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసితివి. దేశములో శ్రమనొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. ఈ భాగం కూడా ఒక యుద్ధ రంగాన్ని వివరించినట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. అందుకనే ఈ భాగానికి నేను పెట్టినటువంటి పేరు ఏంటంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా శత్రువులపై తీర్పు. ఒకవేళ నేపథ్యాన్ని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే, అష్షూరు రాజు తన సేవకుడిని పంపించి హిజ్కియా రాజుకు కబురు పెట్టాడు. యూదులందరూ గ్రహించినట్లుగా వారి భాషలోనే ఆ రిప్రజెంటేటివ్ ఎవరైతే పంపబడ్డాడో ఆయన మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంచుమించు అదే సందర్భం కాబట్టి ఈ భాగాన్నే నేను దానికి అన్వయిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాటలు కూడా అట్లాగా ఉన్నాయి. ఆ పంపబడిన రిప్రజెంటేటివ్ ఏమంటాడు తెలుసా? 18వ అధ్యాయము 2వ రాజుల గ్రంథంలో రాయబడింది. ఏమంటాడంటే 32వ వచనంలో, యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనములలో దేవతలలో ఏదైనాను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుంచి విడిపించిన హమాతు దేవతలేమాయను, అర్పాతు దేవతలేమాయను, సెపరయూము దేవతలేమాయను, హేన, ఇబ్బ అని వారి దేవతలు ఏమాయను అని చెప్తూ, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించిన యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించినందుకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పి ఇశ్రాయేలీలను లేక యూదులను మాత్రమే దూషించడం కాకుండా ఇశ్రాయేలు దేవుడని యెహోవాను కూడా దూషించడం జరుగుతుంది. అప్పుడు హిజ్కియా తన బట్టలు చింపుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి రాజు పంపించిన ఉత్తరమును యెహోవా మందిరంలో ఆయన సన్నిధిని పరిచి, ఆయన చేసిన ప్రార్థన కూడా చాలా అద్భుతమైన ప్రార్థన. యెహోవా సన్నిధిని ఇట్లనే ప్రార్థన చేశాను. 15వ వచనం 19వ అధ్యాయం 2వ రాజులు. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకములందున్న సర్వ రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకే సన్హెరీబు పంపిన మాటలను చెవినిబెట్టుము. 19వ వచనం, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవాను తెలుసుకున్నట్లు అతని చేతుల నుంచి మనం రక్షించుము అన్నప్పుడు
ఆమోసు కుమారుడైన యెషయా కూడా హిజ్కియాకు సందేశాన్ని పంపిస్తాడు. దానికి జవాబుగా 35వ వచనంలో, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 1,85,000 మందిని హతం చేయడం జరిగింది. ఆ రాజు సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతాడు. తన దేవతను మొక్కుతుండగా తన కుమారులే తండ్రిని చంపారని చెప్పి లేఖనాల్లో వ్రాయబడింది. అంటే దేవుడు తన ప్రజల శత్రువులపై తీర్పు తీర్చినప్పుడు ఎంత భీకరంగా ఉంటుందో మనం గమనించగలం. తర్వాత భాగం 10-12 వరకు, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నువ్వు ధరించుకుందువు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలను. అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు, భూరాజులకు ఆయన భీకరుడు. ఈ భాగానికి నేను పెట్టిన పేరు ఏంటంటే, కృతజ్ఞతతో దేవునికి ఆరాధనగా మొక్కులు చెల్లించాలి. శత్రు పైబడినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో ఏ మొక్కులు అయితే మొక్కుకున్నారో వాటిని ఇప్పుడు ఆరాధనగా దేవునికి సమర్పించాలి. అదే చేయమంటున్నాడు కీర్తనకారుడు. నరుల ఆగ్రహం నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషముని ఉదరించుకుందు. అంటే నరుల ఆగ్రహం ఎట్లా దేవుని స్తుతిస్తుంది? ఎలా స్తుతి ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మోషే ఉన్నాడు, ఆయన సినాయి పర్వతం మీద నుండి కిందికి దిగుతున్నాడు. అప్పటికే ప్రజలు విగ్రహాన్ని చేసుకొని విగ్రహం చుట్టూ వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. అప్పుడు మోషే ఏం చేస్తాడు? దేవుడు తన చేత్తో రాసినటువంటి 2 పలకలను ఆయన విసిరి విరగొడతాడు. అంటే మీరు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించారు అని అక్కడ రాయబడింది. నరులు మోషే ఉగ్రత అంటే కోపం అనమాట. సో దాన్ని రైచియస్ యాంగర్ అంటారు. సో దేవుని వాక్యంలో అలా రైచియస్ యాంగర్ అనేది దైవ సేవకుల మధ్యలో మనం చూడగలము. ఉదాహరణకి ఏలియా ప్రవక్త కూడా, ఎలీషా ప్రవక్త కూడా, అలాగే బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు భక్తులు. అంటే దేవుని పక్షంగా రోషం అన్నమాట. దావీదు కూడా అంతే అంటాడు కదా, 1 సమూయేలు 17వ అధ్యాయంలో గొల్లియాతుని ఎదుర్కొనే నేపథ్యంలో. సో ఆ రోషం, నరుల ఆగ్రహం నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నువ్వు ధరించుకుందు. అంటే దేవుని ఆగ్రహంలో మనుషులు పాలుభాగస్తులైనటువంటి పార్ట్నర్షిప్ విత్ గాడ్. ఆ విధంగా దేవుని ఆరాధిస్తారు. దేవుడు తన ప్రజల పక్షంగా కార్యం చేస్తాడు. తన ప్రజల యుద్ధాన్ని జయించి వారికి విజయాన్ని అనుగ్రహిస్తాడు అనేది ఈ భాగంలో మనం చూడగలం. ఈ కీర్తనకు పెట్టినట్టు పేరు, ఉగ్రుడైన సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎదుట ఎవరు నిలవగలరు? ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్.